పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ ప్రజా ఉద్యమ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా నినాదాలతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలరాజు ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రారంభించిన మెడికల్ కళాశాలని ప్రైవేటీకరించడం చాలా బాధాకరం. పేదలకు ఉచిత విద్య వైద్యం అందించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న హామీలు, నిరుద్యోగాభివృద్ధి వాగ్దానాలు అన్నీ మాయమాటలేనని ప్రజలు గుర్తించాలన్నారు. అదేవిధంగా వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు వారి వైపు కూడా చూడడం లేదన్నారు. ఇంటింటికి అందించే రేషన్ వాహనాలను నిలిపివేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిన పవన్ కళ్యాణ్ ఈ అన్యాయాలపై నోరు మెదపడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయిన సంఘటనలపై కనీస స్పందన లేకపోవడం దారుణం. సుగాలి ప్రీతి కేసుపై కూడా ఏ చర్యలు తీసుకోలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మరి ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది తప్పు, దుర్మార్గం. ఎంతో మంది పేద బడుగు బలిగిన వర్గాల పిల్లలు భవిష్యత్తు మరి అగమయగోచరంగా అవుద్ది. దీనివల్ల వైద్య విద్య పేదలకి అందకుండా మరి జరుగుద్ది, పేదలకి వైద్యం అందదు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మరి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని హెచ్చరించడం అయినా కానీ మొండి వైఖరితో ఒక హిట్లర్గా, ఒక నియంతగా ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. స్వయంగా జగనన్న అనకాపల్లి మెడికల్ కాలేజీలో నర్సీపట్నంలో ఆయన స్వయంగా ఆ రోజు పరిశీలన చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో కాలేజీలు కడుతున్నారు, వివిధ దశలు ఉన్నాయి. ఇది తగదు. 2,500 సీట్లు ప్రభుత్వ సీట్లు పేద పిల్లలకి మరి వైద్య విద్యను అభ్యసించడానికి ఎంతో బాగుంటుందని ఆయన చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంటే ఆయనకి కమిషన్లే ముఖ్యమైపోయింది. పేదల కంటే ఆయనకి డబ్బే ముఖ్యమైంది. తన అన్యాయులకి, తన అనుచరులకి మరి అంగడి వస్తువులేగా మరి పట్టపగలే ఈరోజు మెడికల్ కాలేజీని మరి తాకట్టు పెట్టారు. దీన్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, మన పోలవరం నియోజకవర్గవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం ద్వారా మరి గవర్నర్కి తెలియజేయడానికి కోటి సంస్థల ప్రజా ఉద్యమాన్ని కూడా చేపట్టారు. అయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి గోప గుయ్యనే లేగా, దత్తరీలే లేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ర్యాలీని, భారీ ర్యాలీ చేసి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మతి స్థితం లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా మరి చెవిటోడు సంఘంలో